హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్నాక్ ఐటెంతో మేము ముందుకు వచ్చాను. అవి ఏంటంటే శనగల గుగ్గిళ్ళు. వీటిని గుడాలని కూడా అంటారండి, తెలంగాణ స్పెషల్. వీటికి కావాల్సినటువంటి పదార్థాలు: శనగలు, ఇవి నైట్ నానబెట్టుకోవాలి. ఇవి మామూలు శనగలు అండి, కాబూలు శనగలు కాదు, మామూలు శనగలు. ఇవి నైట్ అంతా నానబెట్టుకొని మనం వేయించాలి అనుకున్నప్పుడు వీటిని బుట్టకి వడకట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, చాట్ మసాలా. నిమ్మరసం కోసం ఈ సైజు నిమ్మకాయ ఒకటి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఈ శనగల్ని దీంట్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. టూ విజిల్స్ వచ్చాయి, నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఇది మనం కుక్కర్ మూతని ఓపెన్ చేసుకున్నాం. ఇలా అంటే మనకి ఇట్లా మెత్తగా అవ్వాలి. కాలుతున్న మీకు చూపిద్దామంటే ఇవి ఉడికినాయి. ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో వడకట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇందులో వెల్లిపాయలు, పాయలు కూడా వేస్తారు. కాకపోతే ఇట్లయితే స్మెల్ బాగా పడుతుందని నేను కొంచెం దంచి అట్లా వేశాను. ఈ విధంగా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వడకట్టుకున్నటువంటి శనగల్ని దీంట్లో వేసుకున్నాం. దీంట్లో కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, తర్వాత కొద్దిగా పైనుంచి కారం. ఈ కారం అనేది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసి వేసుకుంటే చేయొచ్చు. ఇవి ఆల్రెడీ మనం ఉడకపెట్టాం కదా, ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. ఇప్పుడు మనం వేసినటువంటి మసాలా, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ శనగలకు పడితే సరిపోతుంది. 1 స్పూన్ మనం చాట్ మసాలా వేసుకోవాలి. వేసి అంతా కలుపుకోవాలి. ఇవైతే ఇప్పుడు మంచిగా వేగినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. పైనుంచి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని, పైనుంచి కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఇష్టం అండి, ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా సర్వ్ చేసుకోవచ్చు. శనగ గుగ్గిళ్ళు అయితే సర్వ్ చేశాను. మేము టేస్ట్ చేస్తున్నాం. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.